వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న మన రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? వివాహ భోజనంబు రెస్టారెంట్ నుండి సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. సో యాదగిరి గారు ఈ రోజు మనకు పరిచయం చేయబోయే ఆ రెస్టారెంట్ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. రైట్. నమస్తే అండి. రైట్. మరి యాదగిరి గారు వచ్చారంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. మరి అంతే సరికొత్తగా, అంతే డిఫరెంట్గా, అంతే టేస్టీగా ఈరోజు మాకు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఇప్పుడు బాగా అంటే మామిడికాయలు పండిపోతున్నాయి కాబట్టి మనకి దానికి దగ్గర చిట్టి ముత్యాల మ్యాంగో పులిహోర. చిట్టి ముత్యాల మ్యాంగో పులిహార. బాబ్రే, పేరు ఏమైనా ఉందా? చిట్టి ముత్యాలు అంటే ముత్యాలు అనేది ఎలా వస్తుందో ఏంటో సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. సరే, ఓకే, మీరు రెసిపీ స్టార్ట్ చేస్తే మేము ప్రాసెస్ అంతా చూసి నేర్చేసుకుంటాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. చిట్టి ముత్యాల మ్యాంగో పులిహోర కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. మ్యాంగో తురుము 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉల్లిపాయలు 2, తరిగిన కొత్తిమీర కట్ట 1, కరివేపాకు రెమ్మలు 2, పుదీనా, ధనియాల పొడి, క్యారెట్, బీన్స్, పసుపు, ఉప్పు రుచికి సరిపడా. రైట్. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి చిట్టి ముత్యాల మ్యాంగో పులిహార చాలా కొత్తగా ఉంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ని నేర్చేసుకుందాం. యాదగిరి గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ముందు మనం ఏం లేదండి, మామిడికాయ సన్నగా తురుముకొని ముందు పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 1 కప్ చిట్టి ముత్యాల రైసు అంటే రైస్ పేరే చిట్టి ముత్యాలు. అచ్చా, రైస్ పేరు ఇక్కడ చిట్టి ముత్యాలు అన్నమాట. కర్ణాటకలో బాగా దొరుకుతుంది. అంటే బిర్యానీ రైస్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి? బాగా చిన్నగా ఉంటాయి. చిట్టి ముత్యాలు అంటే చిన్న రైస్. దాన్నే జీరా సాంబార్ రైస్ అని కూడా అంటారు. ఓకే ఓకే. ఆ రైస్ చిన్నగా ఉంటాయి అన్నమాట. చిట్టి ముత్యాల రైస్ పేరే దాని పేరు, అందుకని చిట్టి ముత్యాల పులిహోర. ఎందుకంటే మామూలుగా దాంతో పులావ్స్ చేస్తుంటారు, బాగుంటది. కానీ ఇంకా పులిహోరతో చేస్తే ఇంకా ఫ్లేవర్ అనేది రైస్లో ఫ్లేవర్ ఉంటుంది, అది చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ రైస్ అయితే దీనికి బాగుంటుంది అనమాట. ఈ చిట్టి ముత్యాల మ్యాంగో పులిహోరకి ఆ రైస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయి. సరే, ఓకే. అయితే రైస్ ముందుగా నానబెట్టుకున్నారు ఏమైనా? ఒక అరగంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడమేనా? అవునండి. ఓకే. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. పులిహోర కాబట్టి డైరెక్ట్ గాను బాండీలో చేసేసుకుంటాం. అవును. ఓకే. ఇప్పుడు మనకు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ అంటే మనకు పులిహోరకు సరిపడా ఓకే నూనె వేసుకోవాలి. పులిహోరకి కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, కానీ దీంట్లో ఇది దమ్ పులిహోర అన్నమాట. ఓ, పులిహోరలోనే దమ్ పులిహోర. అంటే బిర్యానీలో మనం దమ్ బిర్యానీ అని విన్నాం, కానీ పులిహోరలో కూడా దమ్ పులిహోర ఉంటుందట. సో ఏదైనా రెస్టారెంట్ వాళ్ళు చేసేటట్టుగా మనకి ఇంట్లో అయితే అస్సలు కుదరదు. ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం కానీ అసలు ఏం అలా రాదు కూడాను. కానీ ఈరోజు మాత్రం మాకు కొత్తగా నేర్పించేస్తున్నారు. అది సీజన్ వైజ్గా వచ్చే మ్యాంగో తురుముతో. ముందు కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయలు. ఓకే. కరివేపాకు, ఉల్లిపాయలు. నార్మల్గా మనం పులిహోర చేసేటప్పుడు ఉల్లిపాయలు అనేది వేసుకోం కదా, దీంట్లో వేస్తాం. ఓకే. ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యారెట్ 2. ఓకే. అవి కూడా కాస్త కొంచెం పెద్దగానే పొడుగ్గానే కట్ చేసి పెట్టుకున్నారు. ఓకే. పులిహోర అంటే ఇదివరకు మాకు తెలిసింది ఏంటంటే మామిడికాయ తురుముతో చేసుకున్నారు, కానీ ఈ చిట్టి ముత్యాలు ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఇది కాస్త డిఫరెంట్గా వస్తుంది. అందులో ఇందులో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, క్యారెట్, అలానే బీన్స్. ఇంకేమైనా వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మ్యాంగో తురుము వేస్తాము, ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా అంటే వేయచ్చు, ఆలు కూడా వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. కానీ ఇంకా అప్పుడు ఈక్వల్గా ఏంటంటే బిర్యానీ లాగా అయిపోతుంది. ఓకే ఓకే. కొంచెం డిఫరెంట్గా ఏంటంటే రెగ్యులర్గా చేసేదానికన్నా పులిహోరలు ఏంటంటే మనకు తాలింపు గింజలు తగులుతాయి. నేను లేదంటే ఈ పులిహోరలు దమ్ పులిహోరలో కొంచెం పులిహోర ఫ్లేవర్తో పాటు వెజిటబుల్ కూడా తగులుతుంటే చిన్నపిల్లలు ఇష్టంగా రుచికరంగా ఎంజాయ్ చేస్తారనమాట. మామూలుగా మనం క్యారెట్ ఇస్తే తినకుండా మారం చేస్తుంటారు తల్లి తరుణాల మీద. అప్పుడేంటంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు మధ్యాహ్నం తగలంగానే
రైస్తో పాటు ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. రైట్, మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ కరివేపాకు వేసుకున్నారు కదా, అంటే నా ఫస్ట్ స్టార్టింగ్లోనే కరివేపాకు వేసుకోవచ్చు అంటారు చాలా మంది. కాస్త వేగినాక ఉల్లిపాయలు వేగినాక వేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఫ్లేవర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు చిన్నగా తరిగి ముందుగానే పెట్టుకున్నాం మనము మ్యాంగో తురుమును. మనకు పులుపుకు సరిపడా పుల్లని మ్యాంగోనే బాగుంటుందా? అవును, పుల్లని మ్యాంగో. అంటే దీంట్లో చింతపండు పులుపు వేయం. ఇంకా మనకేంటంటే ఈ పులిహోర అనేది దీంతోటే, కాబట్టి పుల్లని మ్యాంగో తీసుకుంటే బాగుంటుంది. మ్యాంగో ఒక కప్పు రైస్ కి ఎంత కప్పు తురుము పడుతుంది మ్యాంగో తురుము? మనకు 1.5 మామిడికాయ, అంటే ఈ సైజు మామిడికాయ ఉంటే 1.5 మామిడికాయ మనము తురిమి పెట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా మనకు మామిడికాయలో పులుపుదనం సి విటమిన్ ఉంటుంది బాగా. అది తినడం వల్ల ఎప్పుడు యవ్వన స్థితి అంటే గ్లో, ఎప్పుడు యంగ్గా కనబడుతుంటారు, ముఖంలో గ్లో వస్తుంది. పులుపు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ముఖంలో ఎప్పుడు గ్లేజినెస్ కనబడుతుంటుంది, ఎందుకంటే సి విటమిన్ ఉంటుంది కాబట్టి. అట్లా మనము వంట చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకు పోషక విలువలు ఏమున్నాయి, మనకు ఏది అవసరం ఉంది మన బాడీకి, దాన్ని చూసి రెసిపీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నట్టయితే మనము ఆరోగ్యంగా ఉంటాం, చాలా రుచికరంగా కూడా ఉంటాం. మ్యాంగో తురుము బాగా అందులో వేగాలా లేకుంటే లైట్గా ఫ్రై అయితే సరిపోతుందా? లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. చివరగా కొద్దిగా పసుపు. పులిహోర అనగానే కొద్దిగా పచ్చదనం ఉంటే ఇది పులిహోర అని చెప్పి తెలుస్తూ ఉంటుంది మనకి. ఇందులో మనం చింతపండు అనేది యాడ్ చేయం కాబట్టి కొంచెం ఆ మ్యాంగో తురుముతోనే మనకు ఆ కలర్ రావాలి, అందుకని కొంచెం హల్దీ పసుపు కూడా వేసుకున్నాం అందులో. మనము వంటల్లో రకరకాల వంటలు చేస్తూ ఉంటాము, రుచికరమైన వంటలు. మనకెందుకంటే ఒక 10 రకాల వంటలు అందరికి వచ్చినా అందులో 2 వంటలు చాలా ఇష్టంగా తృప్తిగా వంట చేసుకొని వారానికి ఒకరోజు సండే వచ్చిందంటే ఆ రోజు ఇది చేసుకొని తినాలి అని చెప్పేసి ఒక ముందే ప్లానింగ్ చేసుకుంటాం. బట్ మనము ఇష్టపడే వంటలు ఎప్పుడైతే చేస్తామో దాంట్లో ఇష్టంగా మనకు పోషక విలువలు ఏం దొరుకుతాయి అది మనం తెచ్చుకోవాలి. వచ్చేది మ్యాంగో, తర్వాత మళ్ళీ ఇయర్ లో మళ్ళీ ఎప్పుడు దొరకదు కాబట్టి ఈ సీజన్ లో వచ్చే మ్యాంగోను మనం ఎంత చక్కగా యూజ్ చేసుకుంటే అంత ఆరోగ్యంగా కూడా ఉంటామంటారు, అంతే కదా? ఎందుకంటే సీజనల్ ఫుడ్ అంటారు కదా, ప్రతి సీజన్ లో ఏవైతే దొరుకుతూ ఉంటాయో ప్రకృతి నుంచి లభించే కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, అవి మనము యూజ్ చేసుకున్నట్టయితే చక్కగా పోషక విలువలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేస్తున్నారు. కొంచెం కొత్తిమీర కూడా. దమ్ పులిహోర కాబట్టి మనకి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా ఎప్పుడైతే ధనియాల ఫ్లేవర్ మామిడికాయ పడితే ఆ వంటకు మంచి రుచి వస్తుంది అన్నమాట. మెయిన్ మీరు అన్నట్టు ఆ దేనికి ఏ రెసిపీకి ఏది కరెక్ట్గా సరిపోతుందా అనేది కూడా తెలియాలి. తెలిసినప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఏది పడితే అది వేసేస్తే మాత్రం రాదు కదా. ఇక్కడ మనకు వాటర్ ఏంటంటే రైస్కు సరిపడా 1కి 1.5 రైస్కు సరిపడా వాటర్ మనం ముందే వేసేసుకోవాలి. కొంచెం బాయిల్ అవ్వాలా? వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. సాల్ట్ మనం వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇప్పుడు వేసుకుంటాం. వాటర్లో ముందే ఎప్పుడైతే వాటర్ కొన్ని ఏమో వంటతో పాటు ఉప్పు వేసుకోవాలి, కొన్నేమో వాటర్ అంటే మొత్తం మసాలా అంతా అయిపోయిన తర్వాత వేసుకునే దాంట్లో అక్కడ వాడాలి. మనం ఎప్పుడు ఎక్కడ వాడేది అక్కడ వాడకుండా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే దాని టేస్ట్ మారిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాత్రం చాలా మందికి తెలియదు. అన్న కూడా సార్ వేసేస్తారు కదా, షెఫ్ కూడా చేశారు, మేము కూడా చేస్తుంటాం అని చెప్పేసి అనుకోకుండా మనం కొంచెం గమనించుకోవాలి. తర్వాత ఏది వేశారు, ఎంత వేశారు అనేది మెయిన్ ఇక్కడ గుర్తించాలి. రైట్. ఏమంటారంటే కలగూర గంప అంటారు కదా, ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే ఆ రుచి
రాదు. ఓకే 1.5 వాటర్ వేసేసి 1 కప్ రైస్కి చక్కగా కాస్త బాయిల్ అయినాక మనం చిట్టి ముత్యాల రైస్ని వేసేసుకోవాలి. రైట్. ఈ పులిహారకి చిట్టి ముత్యాల రైస్ అయితేనే చాలా చక్కగా ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా వేసే రైస్కు ఈ రైస్కు డిఫరెంట్ ఏంటంటే ఇది నోట్లో వేసుకున్నాగానే జారిపోతుంటుంది నామలాస. అంటే చాలా స్మూత్గా ఉంటుంది. దీన్ని మనకి ఎందుకంటే ఎక్కువగా కర్ణాటక ప్రాంతాలలో దీన్ని పండిస్తారు. అదేవిధంగా దీన్ని మనకు చిట్టి ముత్యాల రైస్ అంటే కర్ణాటకలో జీరా సాంబార్ రైస్ అంటారు. అది ఇక్కడ తెలియదు చాలా మందికి, అక్కడ జీరా సాంబార్ రైస్ అంటే అందరికీ గుర్తుంటుంది. ఆ రైస్ తీసుకొని అంటే మామూలుగా ప్లెయిన్ రైస్ వండుకొని తిన్నా కూడా నోట్లో వేస్తే జారిపోతుంది. అంటే రసం అన్నం వేసుకొని తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇష్టంగా ఇది అక్కడ బాగా మనకి ఇక్కడ బగారా రైస్ అంటే ఎంత ఫేమస్, అక్కడ జీరా సాంబార్ రైస్ అంటే కూడా అంతే ఫేమస్. అంటే మనం చేసే ఈ వంటల్లో ప్రాంతాలకు అతీతంగా మనం రెసిపీలు తెచ్చుకున్నట్టయితే ఇప్పుడు మనము ఒక వంట కోసము అది బాగుంది అంటే అక్కడికి వెళ్ళి తినాలి. ఎక్కడో భీమవరం సైడ్ ఒకటి బాగుంది అంటే అక్కడికి వెళ్ళి తినాలి. అదే కరీంనగర్ సైడ్ బాగుంది అంటే అక్కడికి వెళ్ళి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా వివాహ భోజనంకి వచ్చినట్టయితే అన్ని ప్రాంతాల రుచులు వివాహ భోజనంలో అద్భుతమైన రుచులు ఎంజాయ్ చేయొచ్చు. రైట్. ఒకవేళ మీరు నేర్పించే ఈ ప్రాసెస్ ని చూసినా మాకు అంత దూరం వెళ్ళక్కర్లేదు అనే ఫీలింగ్ కూడా రాదు, చక్కగా నేర్పించేస్తున్నారు ఈజీ మెథడ్ లో. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదన్నా వంట తినాలి ఆర్ నేర్చుకోవాలంటే జర్నీ చేయాలి. మనం ఆ జర్నీ చేయకుండా ఆ ప్రాంతం వంటలు చక్కగా మనకు ప్రేక్షకుల కోసం మీకు కొత్త కొత్త రెసిపీలు అందిస్తున్నప్పుడు మీరందరూ కూడా గర్వపడాలి. అది మాత్రం నిజంగానే రుచుడు ప్రేక్షకులకి ఇంకా ఈ ఫుడ్ తినలేము, ఆ ఫుడ్ తినలేము, ఆ ప్రాంతానికి వెళ్ళలేము, ఈ ప్రాంతానికి వెళ్ళలేము అని టెన్షనే లేకుండా ప్రతి ప్రాంతం ఒక రెసిపీ కూడా మీ ముందుకు తెచ్చేస్తుంది. కాబట్టి హ్యాపీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో రెడీ చేసుకునేందుకు చెఫ్ చేసినవి పెద్ద కష్టమైన పదార్థాలేమో తీసుకురాలేమో అని కూడా లేదండి. మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా సరికొత్త రెసిపీని తయారు చేసుకుంటున్నాం. కాకపోతే ఈ చిట్టి ముత్యాల రైస్ దీంతో చేస్తే ఈ పులిహార బాగుంటుంది కాబట్టి అవి ఇక్కడ స్పెషల్గా వాడడం జరిగింది. అది లేకపోతే ఆప్షన్ అండి, ఇంట్లో ఉండే రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్లో మాత్రం కొంచెం చేంజ్ వస్తుంది. రైట్. ఇప్పుడు మనం చక్కగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని చక్కగా కొంచెం బాయిల్ అయినాక రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ను మనము దీంట్లో వేసుకోవాలి. ఇదినా ఓకే. మనకు దీంట్లో ఉన్నది ఏంటంటే ప్రత్యేకంగా బాగా సమ్మర్లో ఇంట్లో పిల్లలందరూ ఉంటుంటారు. వాళ్ళకు రోజు ఒక రకంగా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే బిజీలో ఏదో ఒకటి వంట చేసేసి తొందరగా పంపించేస్తాం. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఈ 1 మంత్ వరకు చక్కటి రెసిపీలు చేసి మీ పిల్లలకు మంచి పోషక విలువలు సంబంధించిన వంటలు చేసి వాళ్ళకు భుజించినట్టయితే వాళ్ళు కూడా చక్కగా మంచిగా, అంటే ఇప్పుడు ప్రతిసారి ఆడుకోవడం 12 గంటల సేపు టైం దొరికితే 12 గంటలు ఆడాలని ప్రయత్నిస్తుంటారు పిల్లలంతా. వాళ్ళకి మంచి ఎనర్జీ ఫుడ్ కావాలి కాబట్టి మంచి రెసిపీలు చేసినట్టయితే, అందులో పులిహార అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారు. టేస్ట్కి ఇప్పుడు ఇందులో మామిడికాయ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఇంకా చక్కగా ఉంటుంది. అప్పుడు మంచి రెసిపీలు మంచి వంటకాలు మీరు కూడా చేసి వంటలు చేసి మీ పిల్లలకు పెట్టినట్టయితే వాళ్ళు కూడా బాగా ఎనర్జీ ఫుడ్ తింటారు, బాగా ప్లే చేసి మంచి యాక్టివిటీ తయారవుతారు. ఎందుకంటే గ్రౌండ్లో ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా ఆటలు తగ్గిపోయి గ్రౌండ్లో నేర్చుకోవాల్సిన విద్య ఏదైతుందో, అంటే ఓటమి గెలుపు అనేది గ్రౌండ్ నుంచి నేర్చుకోవచ్చు పిల్లల ద్వారా, అది లేకుండా పోయింది. చిన్నపిల్లలకి ఏదైనా తిట్టడంలో లేకపోతే ఏదైనా బాధ హింసించే మాటలు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళు కుంగిపోతుంది. కాబట్టి ఆ ఓటమి గెలుపు అనేది మనకు గ్రౌండ్ నేర్పుతుంది. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు కూడా చక్కగా మీకు కూడా టైం దొరికితే బిజీ అనే షెడ్యూల్ నుంచి విడిచి వారానికి ఒకరోజు గ్రౌండ్కి తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిపించినట్టయితే వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపయోగకరం పడుతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మూత పెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలా లేకుంటే కాస్త హైలో పెట్టుకోవాలా, మీడియంలో పెట్టుకోవాలా? స్లిమ్ అంటే దమ్ మనం చెప్పాం కదా, దీన్ని దమ్ అని చెప్పాం కదా. చిన్నని మంట పైన ఎప్పుడైతే మనం దమ్ చేసుకుంటామో అప్పుడు చక్కగా అది ఉడుకుతుంది, ఆవిరి కూడా మనకు వస్తుంది. అది రైస్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇలాంటి
ప్యాన్స్ అయితే వాడతామో దానికి కుక్కర్ విజిల్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా ఒక విజిల్ అనేది ఉంటుంది. అంటే ఇది మనం కుక్కర్ లో కూడా చేసుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు 2 విజిల్స్ లో ఉడికించుకోవచ్చు. ఓకే కొంచెం తొందరగా చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలనుకుంటే మామూలుగా గిన్నెలోనే చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే అధికారి గారు ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో. దగ్గర వచ్చేసిందా అంటే మాక్సిమం అయిపోయినట్టే. అంటే కొంచెం వాటర్ లాగా లిక్విడ్ లా ఉంది కదా, అంటే దమ్ అంటే ఆవిరికి గుంజుకొని దమ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్. ఓకే ఓకే ఇంకా పులిహోరతో ఇప్పుడు మనం మ్యాంగోతో చేస్తున్నాం కదా, ఇంకా దీని కాంబినేషన్ ఇంకేమైనా వేసుకోవచ్చు అంటారా? అంటే దీంతో కాంబినేషన్లో మ్యాంగో తోటి అంటే ఇప్పుడు సీజనల్లో మ్యాంగో దొరుకుతుంది, మ్యాంగోతో చేసుకోవచ్చు. అన్ సీజన్లో మ్యాంగో లేకుండా చింతపండు, ఓన్లీ చింతపండు. ఓకే చింతపండు అంటే ఇప్పుడు ఎక్కడ యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు మనము చింతపండు ఏంటంటే మ్యాంగో ఎక్కడైతే వేసామో సేమ్ ప్లేస్ లో చింతపండు బాగా గుజ్జులాగా తీసేసి దగ్గర అయినాక కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్. సేమ్ పులిహోరకి ఏ విధంగా మనము చింతపండు గుజ్జు తీస్తామో అదే గుజ్జును మామిడికాయ అన్ సీజన్ లో దొరికితే అప్పుడు మనం చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు చింతపండు గుజ్జును చేసి ఆ మామిడికాయ ఎక్కడైతే వాడామో ఆ ప్లేస్ లో ఇది వేసుకున్నట్టయితే మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. అంటే ఇది దమ్ అన్నం కాబట్టి ఇలా చేస్తున్నాము, అందులో వేసేసి దాని తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని రైస్ అంతా సేమ్ ప్రాసెస్ లో చేసేసుకోవాలి. కాకపోతే మనం ఇంట్లో చేసే పులిహోరకి ఏంటంటే చింతపండు వేరేగా ఒక బాండిలో వేసి కొంచెం దగ్గర అయినాక మళ్ళీ రైస్ లో మిక్స్ చేస్తారు కదా, అలా కాకుండా ఇది దిమ్ అన్నమాట, దమ్ లాగా. ఎందుకంటే దీంట్లో ఉడికిపోతుంది కాబట్టి ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. రైట్, ఆ డౌట్ పడాల్సిన పని లేదు ఇక్కడ. వావ్, నిజంగా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, రైస్ ఇప్పుడు మొత్తంగా మనకి కుక్ అయిపోయింది అనేది మనకి చూస్తే తెలిసిపోతుంది. ఓకే, వావ్, నిజంగా ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ బట్టే తెలిసిపోతుంది కదా టేస్ట్ అనేది. ఫ్లేవర్ నిజంగా నాకైతే ముక్కులు తొందరగా టేస్ట్ చేయాలి అన్నట్టుగా ఉంది. నిజంగా ఫ్లేవర్ మాత్రం ఇలాంటి సరికొత్త రెసిపీస్ మనం చూసేటప్పుడు ఇంకా ఆకలి కూడా ఎక్కువైపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. బాగా వంట రుచి చూడాలి అంటే బాగా ఆకలితో ఉండాలి, అప్పుడు ఆ రుచిని ఆస్వాదించవచ్చు అనమాట. బాగా కడుపు నిండిన తర్వాత ఒక మంచి వంట చేసి పెడితే దాంట్లో ఏం చేస్తాడు. అందుకు కొత్త వంటకం చేసేటప్పుడు బాగా ఆకలితో ఉన్న మీ శ్రీవారులకు, మీ పిల్లలకు ఏదన్నా పెడితే బాగుంటుంది మమ్మీ తొందరగా చేయి అంటారు చూడ. అలాంటి టైంలో ఇలాంటి కొత్త రెసిపీలు చేసినట్టయితే వాళ్ళు తినేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఏం చేసావు మమ్మీ, ఏం చేస్తారండి మీరు, ఇలా సూపర్గా చేస్తారు అసలు. అంటే మిమ్మల్ని పొగడలతో ముంచెత్తేస్తారనమాట. అంత బాగుంటుంది. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు రుచి రెట్టింపు అవుతుందట. అందుకు మరి అది మీరు కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త వంట చేసేటప్పుడు వాళ్ళకి ఆకలితో మార్చేయాలన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వంట పెట్టద్దు, సాయంత్రం మాత్రం చేసి పెడితే వాళ్ళు బాగా హ్యాపీగా తింటారు. ఎలా ఉన్నా బాగుంది, సూపర్ టేస్ట్ అనేస్తారేమో. అయిపోయింది, ఇది మనము ప్లేట్లో తీసుకుందాం. చిట్టి ముచ్చాల మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసుకుందామా? మనం ఫస్ట్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమే డైరెక్ట్ గా. అంతే. ఇక్కడ ఏంటంటే కొంచెం చెమ్మగా ఎందుకు ఉంది అంటే మనము అప్పుడే వేడివేడిగా తీసాం కాబట్టి మొత్తం దమ్ అయిపోయిన తర్వాత ఒక్క 5 నుంచి 8 నిమిషాల పాటు మనం అట్లాగే మూత తీయకుండా పెట్టినట్టయితే అది పొడిలాడుతూ మనకు వేడివేడిగా వస్తుంది అన్నమాట. ఓకే, నిజంగా ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది, గుమగుమలాడుతుంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకంటే మనం అన్ని పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా గ్రీన్గా వేసుకోవడం వల్ల లైట్గా హల్దీ, పసుపు వేసుకున్నాము. అది మొత్తంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొద్దిగా వేసాం కాబట్టి అది ఇంకా బాగా మనకు తెలుస్తుంది. ఉల్లిపాయలు కూడా మధ్యన కనబడుతుంటాయి కాబట్టి చాలా డిఫరెంట్ ప్రాసెస్ మొత్తం పైన. అందుకే మనం ఇంట్లో చేసిన దానికి రెస్టారెంట్లో తినే టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంది అని అనుకుంటాము. కానీ ఎలా చేశారు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు మనకు యాదగిరి గారు ఎంతో ఈజీ ప్రాసెస్లో నేర్పించేశారు కదా. సో మరి రెడీగా అయిపోయింది. ఫైనల్గా ఏం వేస్తున్నారు? కొత్తిమీర గార్నిష్ చేసేసారు. రైట్, ఇదండి చిట్టి ముత్యాల మ్యాంగో పులిహోర. మరి దీని రుచి ఎలా ఉందో నిజంగా వంట చేసేటప్పుడు షెఫ్ గారు చాలా చక్కగా మంచి నోరు ఊరించి ఎలా చెప్పాడు.
వాస్తవం దాంట్లో ఉందా రుచి లేదా అనేది మీరు చెప్పాలి ఇప్పుడు. తప్పకుండా ఉంటుంది. అసలే సెలబ్రిటీ షెఫ్ గారు చేసిన ఈ రెసిపీ ఇంకా బాగోలేదు అని ఎలా అంటాను చెప్పండి. చూస్తున్నారా, గుమగుమలు చూస్తుంటేనే అసలు ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా ఇప్పుడే మీకోసం టేస్ట్ కూడా చేసి చెప్పేస్తా. అబ్బా, పుల్లగా కారం పచ్చిమిర్చి పేస్ట్ అదంతా కూడా, ఆ పులుపు కూడా నువ్వు ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ కదా, చింతపండు ఎక్కడ వేయలేదు, కానీ ఆ మ్యాంగో పుల్లగా తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగా పట్టింది. తర్వాత ఏంటంటే ధనియాల పొడి, ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, క్యారెట్, బీన్స్, అది కూడా చాలా చక్కగా తెలుస్తుంది. కానీ కొత్త డిఫరెంట్, అంటే ఇది పులిహార అని కాదు, అలానే బిర్యానీ అని కాదు, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అని కాదు, సంథింగ్ అంత డిఫరెంట్ మిక్సింగ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. టోటల్గా చూసుకుంటే చిట్టి ముత్యాల మ్యాంగో పులిహార అదిర్సండి, చాలా 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 బాగుంది. ఇంట్లో మీరు ఇప్పుడే వెంటనే ట్రై చేసి చూడండి. రైట్ యాదగిరి గారు, మా కోసం ఇంత మంచి రెసిపీ ఈరోజు మాకు ఈజీ మెథడ్లో పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో చూసారు కదండి, ఈరోజు మనకు షెఫ్ యాదగిరి గారు పరిచయం చేసిన ఈ పులిహార చాలా టేస్టీగా ఉందండి. అంతేకాదు డిఫరెంట్గా కూడా ఉంది. మరి ఇలా కొత్త కొత్త రుచులను ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచి చూడు. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త రెసిపీస్ ఏవైనా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేందుకు సెలవు. నమస్తే.